అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. ఏప్రిల్ నెల 5వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 5వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి అష్టమి, నక్షత్రం పునర్వశ, కరణం విష్టి, పక్షం శుక్లపక్షం, యోగం అతిగండ, రోజు శనివారం. జన్మరాశి మిథున రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:49 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుండి 6:50 వరకు ఉంటుంది. మరల ఉదయం 6:57 నుండి 7:47 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:15 నుండి 10:49 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి 3:39 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గాలిలో మెడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి. ఇంకా మీ శక్తిని మరియు మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మరలి అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు. మీ భాగస్వాములు ఆలోచనలకు ప్లాన్లకు సపోర్ట్గా ఉంటారు. ఈ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చును. మీకు కొంచెం తెలిసిన వ్యక్తుల నుండి సురక్షితమైన దూరాన్ని నిర్వహించడం తరచుగా అవసరం. అయితే మీ శ్రేయోభిలాషులతో సన్నిహిత సంబంధాలనే ప్రయత్నించండి మరియు కొనసాగించండి. త్వరగా డబ్బును సంపాదించాలని మీ కోరిక కలుగుతుంది. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేపకుండా చూసుకోండి. మీ హృదయ స్పందనతో కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరిసమానమైన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి. మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి. కుటుంబంలో మీ కొరకు ఇద్దరు వెయిట్ చేస్తున్నారని మీ అవసరం వారికి ఉందని గుర్తుపెట్టుకోండి. మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్ళి ఆనందంగా గడుపుతారు. ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీరు అనుకున్న కంటే మీ సోదరులు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు. మీరు మంచిగా డెవలప్ అవ్వడంతో మీ ప్రేమకే జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువుల కింద పడిపోయి ఉండడం చూస్తారు. ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకం గుర్తు చేస్తుంది. చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయడం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకోవడం, లోతుగా విశ్లేషించడం తెలుస్తుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తిని పొందుతారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మరింతకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగోలేని వారు బంధువుల ఇంటికి చూడడానికి వెళ్ళండి. ప్రేమ అనేది మీ ప్రియమైన వ్యక్తి ద్వారా వెనుక సీటుకు నెట్టబెట్టబడుతుంది. ఈ రాశి చెందిన వారు పొగాకు, మంచి పానీయాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా కూడా మనసు ఇప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత డబ్బు ఖర్చుతో వారి మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం నిజమైన సంపద కాబట్టి సోమరితనం నుండి బయటపడడానికి చురుకైన జీవితాన్ని గడపండి. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనసును ప్రశాంతంగా ఉంచుతారు. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు. మీరు కావాలనుకున్న విధానంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మురిపించే రోజు. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పని చేశారు చూపడానికి వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజు ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. మీ ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం వల్ల మీకు వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మీరు అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి.
ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని మరీ ఇవ్వండి. ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో త్వరితగతిని అవుతుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ వైవాహిక జీవితం చక్కటి మలుపు తిరగబోతుంది. అది కూడా ఎప్పటికి చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులపైన ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి ఖాళీ సమయాల్లో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి. మీరు ప్రియమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, బర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా గడిచిపోతాయి. అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారి సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కల్పించేలాగా ప్లాన్ చేస్తారు. మీకు మీ ప్రేమైన వారి ఒప్పందంలో మీరు సౌకర్యవంతంగా ఉంటారు. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన క్షణాలు పూర్తిగా ఆస్వాదించండి. ఒకసారి మీ జీవితేశ్వరిని లేదా జీవితేశ్వరుని కలిశారంటే మరి ఇంకేం అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకున్నారన్నారు. అత్యవసర తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది. ఈరోజు ఒక స్టార్ లాగా మీరు ప్రవర్తించండి, కానీ మెప్పు పొందగల పనులే చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. నూనెతో చేసిన పదార్థాలు, మసాలా వంటకాలు మానండి. ఈరోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్న వారు చెప్పినట్టుగా మీ సొమ్మును పొదుపు చేయడం, మీకు గల ప్రయోజనకరమైన ఆసక్తిని సానుకూలమైన ఆలోచనతో, మాటల్లో, సలహాలు, సంప్రదింపులతో నింపండి. ఇది మీ కుటుంబానికి పనికి రాగలవు. మీ ప్రియమైన వారి యొక్క సహాయతకు బదులు మీరు ప్రేమనే కోల్పించండి. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, కుటుంబం చాలా అనుకూలంగా ఆరోగ్యంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి ఎగతాళిగా ఉండకూడదు. మళ్ళీ ఎల్లప్పుడూ దేశాన్ని ఆశీర్వాదం గౌరవించండి. ఎందుకంటే సమయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు, మరి ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. కాబట్టి అనుకున్న సాధించే వరకు వదిలినటువంటి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కార్యరంగుల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత మీరు ఏ పనులైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. మీ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా దిగమించుకొని ముందుకు సాగగలుగుతుంటారు. ఏప్రిల్ 5వ తేదీ శనివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇప్పుడు మనం గమనించినట్లయితే మధ్యాహ్నం 3:30 తర్వాత వీరు ఒక ఊహించినటువంటి విషయాన్ని వింటారు. అంటే మీ యొక్క లైఫ్లో నుండి ఎప్పుడో మీ యొక్క లైఫ్లో నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ మీ యొక్క లైఫ్లోకి వస్తారు. అదొక ఊహించని పరిణామం అని చెప్పుకోవాలి. అది మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రేమికులు కావచ్చు. మీ ఇరుగు పొరుగులుగా ఒక బాగా దగ్గరయ్యాలని వారు ఎక్కడికి వెళ్ళిపోయి వారి యొక్క అనూహ్యమైనటువంటి పరిస్థితుల వల్ల వారు దూరమైనటువంటి పరిస్థితి కావచ్చు. వారు మీ యొక్క లైఫ్లోకి వస్తారు. వాళ్ళు కాల్ చేయడం కానీ, వారు మీకు తాసపడడం కానీ జరుగుతుంది. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసే చూడండి. ఒక సంఘటన అని చెప్పాలి. ఇది మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఏంది చక్కగా చాలా కాలంగా మీరు ఒక సమస్యను అయితే ఎదుర్కొంటారు. ఆ యొక్క సమస్యకు వేరే ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆలోచన చేస్తారు. మీ అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది పూర్తిగా లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఏమైనా సమస్య ఉన్నట్లయితే కనుక వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా మీ యొక్క పై అధికారులు ప్రశంసలు కూడా మీకు కలగబోతున్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా మీరు ఈరోజు వినబోతున్నారు. అలాగే విదేశీయానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క కుటుంబ జీవితాలలో విభేదాలకు కారణంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు మంచి అవకాశం అయితే మీరు తిరిగి మళ్ళీ కలుసుకునే ఆనందదాయకంగా గడిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించినటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి.
ఈ విధంగా చిన్న చిన్న ఒడిదొడుకులు, చిన్న చిన్న సమస్యలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీకు ఈరోజు పోలీసు వారితో వాగ్వాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు దినఫల ప్రకారం నిర్మానుష ప్రదేశాలకు ఒంటరిగా వెళ్ళడం చాలా మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. రాత్రి సమయంలో నిర్మాణ ప్రదేశాలకు వెళ్ళకండి.